నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పలు కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఆసియాలోనే పెద్దదైన చక్కెర కర్మాగారమైన నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ విషయమై ఈ నెల 20వ తేదీన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఓ ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ సభ్యులతో కలిసి రైతులతో చర్చించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ గారు, కవిత గారు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది అని గొప్పలు చెప్పి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయక ప్రైవేట్ వాళ్ళు షేర్స్లో ఉందంగా నడిపించేదాన్ని క్లోజ్ చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో ఆ రోజు మనకు 200 కోట్ల బ్యాంకులో ఇతర బ్యాంకులలో న్యూస్ ఉంటే అది ఇప్పటికీ 400 చేయలేదు, 400 కోట్ల పైన అయింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పంట అవుతుంది, రైతులు కోరితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్న ఆలోచనతో కమిటీ వేసడం జరిగింది. కమిటీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, దాంట్లో నేను కానీ జీవన్ రెడ్డి కానీ, ఏదైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని కూడా మెంబర్స్ చేసి ఇంకా ఇతర మెంబర్స్ చేస్తూ గత 15 డేస్ క్రితము ఆదివారం రోజు ఒక మీటింగ్ పెట్టాము సెక్రటరియట్లో. 2 డేస్ కింద డిసైడ్ అయింది. సభ్యులము కన్సర్న్ మినిస్టర్ కలిసి ఫ్యాక్టరీలు విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రేపు 20 నాడు శ్రీధర్ బాబు కానీ, నేను కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, కన్సల్ట్ అధికారులు కానీ బోధన్ వస్తాం. బహుశా 12 అవుతుందో 1 అవుతుందో ఆ రోజు వస్తాం. అవన్నీ పరిశీలిస్తాం. ఎవరైనా మేధావులు రైతులు వస్తే రైతులతో కూడా మాట్లాడదాం. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం ఆలోచన మీరందరూ బాగుంటుంది అంటే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి అది అందరం కలిసి ఏం డిసిషన్ తీసుకుంటారో ప్రజలు, ఇంజనీర్లు, షుగర్కు కన్సల్ట్ చేసిన ఆఫీసర్లను కూడా అధికారులు వేసి దానిపై రివ్యూ పెట్టి డిసిషన్ తీసుకోవడానికి సండే వస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.